వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి అభివృద్ధి ఎందుకు నోచుకోవడం లేదు? 3 ప్రధాన జాతీయ రహదారులు ఉన్న కల్వకుర్తి ప్రాంతం, హైదరాబాద్కి కూతబేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతం, అన్ని వనరులతో కూడుకున్న ఈ కల్వకుర్తి ప్రాంతం ఎందుకు వెనుకబడుతుంది? ఇటు రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా, కల్వకుర్తి ప్రాంతం చేసుకున్న దురదృష్టమా? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకునే ముందు మన దగ్గర రాజకీయవేత్త, విద్యావేత్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అనొచ్చు సార్ని. సో మేకల రాజేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. కల్వకుర్తి ఎందుకు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళ్ళట్లేదు? ఎక్కడ లోపం జరుగుతుంది? మీ అనుభవరీత్యా ఎందుకు ప్రధానంగా మీరు గుర్తించిన లోపాలు ఏంటి వివరంగా చెప్పండి సార్. అన్ని వనరులు ఉన్న అల్లుని లోట్లో శని ఉన్నట్టు కల్వకుర్తి అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఈ ప్రభుత్వాలు శీతకాన్ని వేయడమే అని నాకు అనిపిస్తుంది అనమాట. దాదాపుగా గత 30 సంవత్సరాలుగా కల్వకుర్తి ప్రాంతంలో రహదారుల అభివృద్ధి జరగడం జరిగింది. ఈ కల్వకుర్తి నియోజకవర్గంగా 3 జాతీయ రహదారులు వెళ్తున్నా కూడా అభివృద్ధి పూర్తిగా పట్టించుకోలేని పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారు. నిజంగా కల్వకుర్తి అభివృద్ధి చెందాలంటే రోడ్లు ఒకటి అయిపోయాయి. దాంతోపాటు ఈ గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న, తండాలు ఎక్కువగా ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో విద్య, ఉపాధి అవకాశాలు ఎప్పుడైతే కల్పించబడతావో కల్వకుర్తి అభివృద్ధి ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని మనకు తెలిసిపోతుంది. ఈ ప్రాంతం మీద నాయకులకు చిన్న చూపు ఉందా, లేకపోతే ఈ ప్రాంతం మీద ఉన్న చిన్న చూపా? ఎందుకు నాయకులు వాళ్ళ పరిస్థితి అంటే రాజకీయంగా ఎదుగుతూనే ఉన్నారు కదా, ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదు? ప్రధానంగా చెప్పండి. ఇక్కడ ఖచ్చితంగా నాయకులు అనాల్సి వస్తుందండి. ఎందుకంటే ప్రతిసారి గెలిచిన ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉండనా అని చెప్పేసి వచ్చే 5 సంవత్సరాల గురించి ఆలోచించి ఈ 5 సంవత్సరాలు చేయకపోవడం అని. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా నా ముద్ర ఉండాలి కల్వకుర్తి మీద అని ఆలోచించుంటే డెఫినెట్ గా కల్వకుర్తి మీద ఫోకస్ పెట్టేవాళ్ళు. కల్వకుర్తికి ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీ తీసుకురావడమా, ఇండస్ట్రీ తీసుకురావడమా, ఉపాధి అవకాశాలు నెలకొల్పే విధంగా ఆలోచన చేయడం అనేది ఆలోచించేవారు. ముఖ్యంగా యువకుల విషయానికి వస్తే, అంటే స్టూడెంట్స్ విషయానికి వస్తే, ఒక క్యాంపస్లు కానీ, వాళ్ళకు కావాల్సిన కళాశాల కానీ, కాలేజీలు కానీ, ఇంట్లో మనం ఏదైనా పై చదువులకు వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచి దాదాపు కరెక్ట్ జర్నీ చేస్తే 1.5 అవర్లో సిటీకి చేరుకుంటున్నాం. అంత దగ్గరగా ఉన్న హైదరాబాద్ ప్రాంతానికి ఇక్కడికి ఎందుకు మనం ఈ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని ఇలా క్యాంపస్లు కానీ, కాలేజీలు కానీ, విద్యారంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం నాయకులు ఎందుకు చేయట్లేదు? అదే ఖచ్చితంగా మనం చూస్తే ఇక్కడ మోడల్ డిగ్రీ కాలేజ్ వరకు మాత్రమే మన కల్వకుర్తిలో ఉన్నత విద్య ఉంది. కానీ అదే పాలమూరు యూనివర్సిటీ నుండి ఒక పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తాను, లేదా ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక పీజీ సెంటర్ ఏర్పాటు చేస్తాను, ఇక్కడ ఉన్నత విద్య అందుతుంది. దాంతోపాటు మన దగ్గర వ్యవస్థ ఉంది, భూములు ఉన్నాయి, మంచి మంచి భవన వసతులు ఉన్నాయి. మీరు అన్నట్టు ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతంలో ఒక ఫార్మసీ కాలేజ్ కానీ, ఒక నర్సింగ్ కాలేజ్ కానీ, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఇట్లాంటి కళాశాలలు ఏర్పాటు చేస్తే వాళ్ళ వృత్తి విద్య నేర్చుకుంటారు, ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఉండే విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది. దురదృష్టం ఏంటంటే డిగ్రీ కళాశాల వరకు మాత్రమే ప్రభుత్వం ఇక్కడ ఉంది. మారుమూల కొల్లాపూర్ ప్రాంతంలో పాలమూరు యూనివర్సిటీ పీజీ సెంటర్ ఉంది, కానీ అదే కల్వకుర్తిలో లేకపోవడం ఇది దురదృష్టకరం అండి. ఈ లోపం ఎక్కడ జరుగుతుందంటే ప్రధానంగా ఇక్కడ జరుగుతుందంటే ఇది పాలకులు పట్టించుకోకపోవడం, ఇక్కడ ఉన్న విద్యావేత్తలందరూ కూడా దీని మీద గల విప్పకపోవడమే ఉంది. ఇకనైనా ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలి. పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, ఫార్మసీ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, పారామెడికల్ కాలేజ్ కానీ ఇట్లాంటి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తే ఇక్కడ స్కిల్ సెంటర్ అవుతుంది. ఈ మధ్యనే స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడం చెప్పేసి నిన్ననే ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్కిల్ సెంటర్ లోనే ఈ ప్రాంతంలో ఉన్న వనరులు ఏంటివి, ఈ ప్రాంతంలో వనరుల ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది ఆలోచించి అక్కడ కోర్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకోవడం జరుగుతుంది. యువకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చదువుల కోసం ప్రాంతానికి వెళ్ళాలి, అట్లాగే ఉద్యోగాల కోసం కూడా వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు అవడానికి అవకాశం లేకుండా, ఇక్కడ వనరులు లేకుండా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్ని మీరు ఈ వేదికగా మీరు నాయకులకు కానీ, ప్రజలకు కానీ, యువతకు కానీ, యువకులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఖచ్చితంగా మన ప్రాంత ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మనకు అదృష్టం. ఇంకా చెప్పాలంటే విమానాశ్రయానికి కూతబెట్టి దూరంలో దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలోనే కల్వకుర్తి ప్రాంతం ఉంది. నిజంగా ప్రభుత్వం
అక్కడెక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలను ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడం కానీ చేస్తుంది. అదే విధంగా మన సైడ్ కూడా ఒక ఐటీ కారిడార్ లాంటిది ఏర్పాటు చేస్తే ఇక్కడే పరిశ్రమలు రాబోయే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ సెంటర్లు ఏర్పాటు చేస్తే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటివి మనం చూస్తాం. ఆదిపట్ల దగ్గరే ఉంది, చాలా పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఉన్న చిన్న చిన్న పరిశ్రమల్ని ఇక్కడ ఉపాధి మార్గంగా చూపిస్తే, ఎంకరేజ్మెంట్ చేస్తే ఇక్కడ విద్యార్థులకు అందరికీ నిరుద్యోగులకు ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే రైతులకి దినదినానికి అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తుందని గవర్నమెంట్ కానీ గత ప్రభుత్వాలు కానీ చెప్పుకొస్తున్నాయి. వాళ్ళకు గిట్టుబాటు ధర లేక రోడ్లకి ధర్నాలు కానీ వాళ్ళు నిరసన తెలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు కూడా వాళ్ళకు సంధాయించే ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ కరెక్ట్ గా వాళ్ళకు గిట్టుబాటు ధర లేక, స్టోరేజ్ లేక, కూల్ స్టోరేజ్ కొన్ని ఉంటాయి కదా, అవి ఏర్పాట్లు లేక ధాన్యం వర్షం వచ్చినప్పుడు తడవడం కానీ, వాళ్ళు లాస్ అవ్వడం కానీ, ఓ రకంగా వాళ్ళు పెట్టుబడికి అప్పు తెచ్చుకుంటున్నారు, దాన్ని అమ్మడానికి, దాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి కూడా మళ్ళీ అప్పు చేస్తున్నారు. సమానంగా దానికి గిట్టుబాటు ధర రాక చాలా నష్టపోతా ఉన్నారు. వాళ్ళ కోసం మీ దగ్గర ఉన్న సూచనలు ఏంటి? నిజంగా ఇది రైతాంగానికి మనం హైదరాబాద్ దగ్గర ఉండడం చాలా అదృష్టంగా భావించాలి. ప్రభుత్వం నిజంగా అనుకుంటే హైదరాబాద్ లో కూరగాయలకు చాలా డిమాండ్ ఉంది. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కానీ 60 కిలోమీటర్ల కల్వకుర్తిలో కూరగాయలు పండించడానికి ఒక ప్రత్యేకమైన హబ్ లాంటిది ఏర్పాటు చేసి, ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడైతే పాలు సేకరించడానికి వ్యాన్లు ఎట్లా పెట్టారో, ప్రతి గ్రామం నుంచి పండించిన కూరగాయల్ని ప్రభుత్వ మహిళా సంఘాల ద్వారా కొనిపించి, లేదా రైతు బజార్ కమిటీ ద్వారా కొనిపించి, వీటన్నిటిని హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్మితే అక్కడ నాణ్యమైన పంటలు హైదరాబాద్ వాసులకు అందించిన వాళ్ళం అవుతాం, మంచి గిట్టుబాటు ధర రైతులకు అందించిన వాళ్ళం అవుతాం. అదే విధంగా మీరు అన్నట్టు ఆ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే ఒక పంట ఎక్కువ పడినప్పుడు నిల్వ చేసుకోవాలనే అవకాశం ఉన్నప్పుడు దాంట్లో పెట్టుకొని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు మనకు సోలార్ ఇండస్ట్రీ ఆల్రెడీ మనకి చుట్టుపక్కల మొత్తం సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో పండించిన కూరగాయలని సోలార్ డ్రైయర్ ద్వారా ఉపయోగించి ఆ పంట కూరగాయలని డ్రైయింగ్ చేసి వాటిని పొడి చేయడమా, డ్రైతో వాటి ఎక్స్పోర్ట్ చేయడమా అవకాశము మనకి ఇండస్ట్రీలో ఉంటుంది. సోలార్ అంటే ఒకటి ప్రధానంగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా సోలార్ అందరూ 100% వినియోగంలోకి రాలేదు. అది ప్రతి ఒక్కరు సోలార్. ఇంకోటి ఏంటంటే మెయింటైన్ కూడా తక్కువ ఉంటుంది. సో సోలార్ని ఉపయోగించడంలో మీరు చిన్నకారు రైతులకి అలా అవగాహన కోసం ఏమన్నా మీ దగ్గర సలహాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఖచ్చితంగా. ఇప్పుడు రీసెంట్ గానే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సోలార్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది. సోలార్ అనేది రాబోయే కాలంలో సోలార్ ఒక్కటే కరెంట్ ఇస్తుంది. మనకు జలం ద్వారా వచ్చే నీటి ద్వారా కరెంట్ వచ్చేసి తగ్గిపోతుంది. నీళ్ళు ఎప్పుడో తెలియపరుస్తుంది. బొగ్గు రోజు రోజు తవ్వడం వల్ల అవి అంతరించిపోతున్నాయి. కానీ ఈ సోలార్ పవర్ రాను రాను ఎండలు పెరిగిపోతున్నాయి. ఆ పెరిగిన ఎండల్ని మనం సోలార్ ద్వారా వినియోగించుకుంటే రైతులకు వచ్చేసి ఒకటి సోలార్ ఫెన్సింగ్ కంచెలు ఏర్పాటు చేసుకోవచ్చు. చాలా అతి తక్కువ ఖర్చుతో దాదాపుగా 10 నుంచి 15 వేలు ఒక ఎకరానికి సోలార్ ఫెన్సింగ్ వేసుకోవడం ద్వారా పంట రక్షణ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా సోలార్ బోర్ మోటార్స్ కోసం సోలార్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దాని ద్వారా బోర్ మోటార్ ఏర్పాటు చేసుకునే అవకాశం రైతులకి. అదేవిధంగా గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని సోలార్ డ్రైయర్ లాంటిది ఇస్తే ఆ ఊర్లో పండిన వరి ధాన్యం కానీ, మక్కలు కానీ, ఏదైతే ఆరబెట్టుకోవాల్సిన పంటలు లేదా పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ ఇట్లాంటి ఆరబెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ సోలార్ డ్రైయర్ లో ఆరబెట్టుకుంటే స్వయం మహిళా సంఘాలకు ఆ బాధ్యత చెప్తే వాళ్ళకు ఉపాధి జరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. ఒకవేళ ఆ గ్రామంలో ఉన్న యువతనే ఒక యూనిట్ గా చేసి వాళ్ళకి సోలార్ పరికరాలు వాళ్ళకి అందించి సోలార్ డ్రైయర్ లాంటి ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, రైతులకు నష్టపోకుండా ఉంటుంది, వినియోగదారులకు నాణ్యమైన ప్రొడక్ట్స్ దొరుకుతాయని చెప్పేసి. వర్షాకాలంలో సరైన అవగాహన లేక రైతులు ఇప్పటికీ ఏ పంట ఏ పొలంలో ఏం వేయాలనే అవగాహన లేకుండా వాళ్ళకు కొంచెం అది మోటివేషన్ ఏమంటే దాన్ని ఒక పంట గురించి వ్యవసాయ రంగ యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఏదైనా అవగాహన సదస్సు అంటే ఇప్పుడు విలువైన కొన్ని పంటలు ఉన్నాయి. క్యాప్సికమ్ తీసుకోండి, చాలా విలువైంది, కాస్ట్లీ. అట్లాగే డ్రాగన్ ఫ్రూట్స్ ఉంది, మన ఏ పొలంలో పండుతుంది, దాని పండే కాలానికి పండే సమయం ఎంత, ఇలాంటి కొంచెం అవగాహన కల్పించే ఏర్పాట్లు చేయాలి. మీరు ఏమైనా గవర్నమెంట్కి ఏమన్నా అప్పీల్ చేస్తారా? అది ఖచ్చితంగా అండి. ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా ఖచ్చితంగా దాని మీద కార్యక్రమం తీసుకోవాలి. పంటని భూమిని పరీక్షించి భూసార పరీక్షలు చేసి ఏ ప్రాంతంలో ఏ పంట అధిక దిగుబడినిస్తుందని చెప్పేసి చెప్తూ ఆ పండించిన పంటకు మార్కెటింగ్ సదుపాయం కల్పించే విధంగా ఉంటేనే ఖచ్చితంగా దానికి నాణ్యంగా వస్తుంది. సార్, ప్రధానంగా మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను. ఈ మధ్య కాలంలో చాలా అన్ని చోట్ల మనం గమనిస్తున్న విషయం ఏంటంటే రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందంటే నకిలీ విత్తనాలు.
ఈ నకిలీ విత్తనాలు వాళ్ళు ఐడెంటిఫై చేయలేక చాలా పొలంలో తీసుకెళ్లి అవి నాటిన తర్వాత అవి మొలకలు రాకపోవడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై చేసి మేము నకిలీ విత్తనాలని మోసపోయి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఫైనల్ గా అల్టిమేట్ గా లాస్ అయ్యేది రైతే, అటు షాప్ కూడా కాదు, ఇటు ప్రభుత్వాలు కాదు. ఈ రైతులకి ఈ నకిలీ విత్తనాల మీద ఏదన్నా మోటివేషన్ అంటే వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఆ విత్తనాలని, ఆ షాపుల మీద ఏదైతే ఆ విత్తనాలు అమ్మే షాపుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి ఎలాంటి కండిషన్ మీరు మీరు మీ దగ్గర నేను చిన్నప్పటి నుంచి రైతునండి, నేను కూడా ఆ బాధను అనుభవించాను. నేను కూడా మోసపోయాం. మా నాన్నగారు వేస్తున్న పత్తి విత్తనాలు మోసపోవడం జరిగింది అనమాట. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు లైసెన్స్ ఇచ్చేటప్పుడే సర్టిఫైడ్ విత్తనాలు ఉన్నాయా లేవా, విత్తనాలని మార్కెట్లోకి తీసుకొచ్చే క్రమంలోనే వ్యవసాయ అధికారులు పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పరీక్షించిన క్రమంలో బయట పడకపోతే ఆ కంపెనీ ఆ విత్తనాలు మొలకెత్తకపోతే కంపెనీ బాధ్యత వహించి ఇంత నష్టపరిహారం ఇవ్వాలని రైతుకి ముందే డిసైడ్ చేసి కంపెనీస్ కి చెప్తే ఖచ్చితంగా దీంతో ఫలితం ఉంటుంది. దాంట్లో భాగంగా రైతులు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఉద్ధరిస్తున్నారనో షాప్కి వెళ్ళి అడిగింది నమ్మకంతోనూ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అట్లా కాకుండా ప్రభుత్వం నిర్ధారించబడిన కంపెనీ ద్వారా మాత్రమే విత్తనాలు కొనాలి. కొన్న ప్రతి ప్యాకెట్ కి రసీదు తీసుకోవాలి షాపులో. ఆ రసీదు తీసుకొని దాచిపెట్టుకోవాలి, కవర్ దాచిపెట్టుకోవాలి, రసీదు దాచిపెట్టుకోవాలి. ఎన్ని రోజులకు మొలకెత్తిన తర్వాత కాపు ఎన్ని రోజులకు వస్తుంది, పూత ఎన్ని రోజులకు వస్తుంది. కాపు రాకపోతే ఎంబడే ఆ 2 ప్యాకెట్లను తీసుకెళ్లి వ్యవసాయ అధికారిని కలిసి తీసుకొచ్చి వాళ్ళకి చూపించి అక్కడే కేసు రిజిస్టర్ చేపించి అక్కడే చేస్తే అప్పుడు కంపెనీ మీద కేసు వేయాల్సిన అవసరం ఉంది. కంపెనీ కూడా నష్టపరిహారం భరించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యంత్రాంగం అంతా కలిసి చేస్తేనే వస్తుంది. ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా నకిలీ విత్తనాలు బెడద లేకుండా మనం చేయొచ్చు. చివరిగా రైతుల కోసం ఇంకొక విషయం ఉంది. రైతే దేశానికి వెన్నుముక అంటాం. ప్రతి విషయంలో రైతు లేనిదే మనకి ఏమి జరగదు. అలాంటి రైతే ప్రతిసారి అకాల వర్షంలో కావచ్చు, గిట్టుబాటు ధర లేకపోవడంలో కావచ్చు, నకిలీ విత్తనాల్లో కావచ్చు, నకిలీ మందుల వల్ల కావచ్చు, అవసరమైతే ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, అక్కడికి వెళ్తే మిల్లర్లు చేసే మోసాలు కావచ్చు, ప్రతిసారి రైతే మోసపోవాలా రైతే. ఈ రైతుల కోసం ఏదన్నా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే ఆలోచన పార్టీలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకురావట్లేదు? అంటే ఇక్కడ రైతులకు మోసపోతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. సమాజం కూడా బాధ్యత వహించాలి. చదువుకున్న యువత ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే రైతులు వాళ్ళ పిల్లల్ని చదివించుంటారో వాళ్ళు రైతులకు మళ్ళీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన విత్తనాల గురించి తెలుసుకోవాలి. నాణ్యమైన విత్తనాలు ఏ కంపెనీకి వస్తున్నాయి, ఎక్కడ వస్తుంది, తీసుకోవడం ఎలా, విత్తడం ఎలా, తర్వాత మొలకెత్తకపోతే ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ పిల్లలే జాగ్రత్త పడితే తప్ప ఈ రోజు రైతులను కాపాడే నాదుడు ఎవరు లేదండి ఇక్కడ. సార్ ఇంకొకటి రైతులది అయిపోయింది సార్. ఇప్పుడు పశు సంహారక దాని మీద మనం గొర్రెలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, సో దీని మీద ఎలాంటి డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు కల్వకుర్తి పట్టణంలో దీనికి సంబంధించి ఒక గవర్నమెంట్ ధర నిర్ధారించి ఒక మార్కెట్ అనేది పెట్టలేదు. ఇష్టానుసారంగా దీని మీద నడుస్తూ ఉంది. సో ఎలా సార్ ఇది ఒక అన్ని విషయాల్లో మీ అవగాహన మీ దృష్టికి తీసుకొచ్చి? నిజంగా ఇది మనం ఏంటంటే ఆహార వినియోగం పెరిగిపోయిందండి, ఉత్పత్తి మార్గం తగ్గింది. ఉత్పత్తి తగ్గినప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. ఆ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని మధ్యవర్తులందరూ కూడా దీని లాభసాటి ఎట్లా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మోసం జరుగుతుంది. నిజంగా ప్రభుత్వం ఈ మాంసాహారం మీద గొర్రెలు మేకల దాని గురించి గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా, గత ప్రభుత్వం ఇచ్చిన యూనిట్లు ఇచ్చింది కానీ అట్లా కాకుండా మేలైన రకాలన్నీ ఎన్నుకొని గ్రామానికి ఒక యూనిట్, మండలానికి ఒక యూనిట్ తీసుకొని ఒక 2-3 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి పెద్ద షెడ్ లాంటి వేసి ఒక 10,000 జీవాలని ఇచ్చి ఆ 10 మంది నిరుద్యోగులకు మంచి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాటిలో నిర్వహణ సామర్థ్యం పెంచి వాళ్ళకి ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో షెడ్ కట్టించి వాళ్ళని చేసుకోమంటే ఆ 10 మంది యువత ఈరోజు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. నాణ్యమైన మీట్ ఉత్పత్తి అవుతుంది. ఆ నాణ్యమైన మీట్ ఆరోగ్యకరంగా మన ప్రజలకు అందించిన వాళ్ళం ప్రభుత్వం అవుతుంది, ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. అలానే పశు సంపద మీరు అన్నారు, పశు సంపద కల్వకుర్తి ఈ రోజు పాల ప్రొడక్షన్ లో రాష్ట్రంలోనే ఒక గుర్తింపు స్థాయిలో కల్వకుర్తి ప్రాంతం మొత్తం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ దగ్గర ఉండడం, ఇక్కడ నుంచి ప్రతి ఒక్క డైరీ తీసుకోవడం జరుగుతుంది. కానీ గ్రామీణ స్థాయిలో ఉన్న పాడి రైతులు వచ్చేసి వాళ్ళకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. వాళ్ళకి తెలియక మార్కెట్లో నకిలీ విత్తనాలు కానీ, నకిలీ మందులు కానీ, ఆక్సిటోసిన్ లాంటివి కొన్ని ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఆవులు ఎక్కువ పాలు ఇవ్వాలని చెప్పేసి అలా చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాళ్ళ ఆవుల ఆరోగ్యం కూడా క్షీణించి అది 10 ఏళ్ళు బతకాల్సిన 9-8 ఏళ్ళకే చనిపోయే పరిస్థితి. దీని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి.
మంచి మందులు, నాణ్యమైన మందులు, ఆవులకి ఇవ్వాల్సిన మందులు ఉండాలి, దాన సప్లై చేసే అవకాశం ఉండాలి. ఇంకొకటి అండి, ఇక్కడ మీరు ఈ ఇండస్ట్రీ నిరుద్యోగాన్ని రూపుమాపే ఒక ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు చాలా మంది ఆవులు పెట్టుకుంటున్నారు, గొర్రెలు పెట్టుకుంటున్నారు. వాటికి సరైన పచ్చి రొట్ట ఆహారం దొరకట్లేదు. ఆ పచ్చి రొట్ట ఆహారం వేసిన తర్వాత దాన్ని కోసి చాపకట్టలు వేసి వేయడము, ఇది ఖర్చుతో కూడుకున్న పని. ఈజీగా ఉండాలంటే ఇప్పుడు సైలేజ్ అనే ఒక సిస్టమ్ వచ్చిందండి. సైలేజ్ అంటే పొట్ట దశలో ఉన్న మొక్కజొన్నని చిన్న చిన్న పిసులు కట్ చేసి వాటిని ప్యాక్ చేసి పెట్టేస్తే 6 నెలల వరకు పచ్చి రొట్టెగా వాడుకోవచ్చు. అట్లాంటిది మండలానికి ఒక యూనిట్, ఒక 10 మంది యువతకి సైలేజ్ యూనిట్ లాగా పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే ఆ రైతులు, ఒక 10 మంది రైతులు పండించేవారు ఉపాధి పొందొచ్చు, ఈ సైలేజ్ ప్రిపేర్ చేసిన యువత ఉపాధి పొందొచ్చు, ఈ సైలేజ్ ని వాడిన ఆ మండలంలో ఉన్న మొత్తం పాడి రైతులకు నాణ్యమైన ఆహారం పశువులకు దొరుకుతుంది. నాణ్యమైన ఆహారం దొరికితే ఆటోమేటిక్ గా నాణ్యమైన పాలు బయటకు వస్తాయి. ఈ సైలేజ్ ప్రోడక్ట్ అనేది మీరు ఇప్పటి వరకు మాకు కూడా తెలియదు, మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ఇది ఎందుకు ప్రజలకి అంటే రైతులకి అవగాహన లోపంలో వీళ్ళు విఫలం అవుతున్నారు, రైతు అంటే వ్యవసాయం ఎందుకు దీన్ని వాళ్ళు ప్రచార సాధనాలలో ఉంచేసి దీన్ని పబ్లిసిటీ చేసి వాళ్ళకు ఏదో మంచి ఫుడ్ ఇవ్వచ్చు కదా. అదే సైలేజ్ అంటే ఒక పెద్ద ప్రోడక్ట్ అండి. కనీసం ఒక 20 ఎకరాలు మొక్కజొన్న వేసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసులు కట్ చేసి వాటిని ఒక మిశ్రమంతో కలిపి ప్యాక్ చేయాలి. గాలి పోకుండా ప్యాక్ చేసిన ఒక మూటలు కట్టేసి పెట్టింది. ఆ మూట ఇప్పినామంటే అది వాడుకోవాలి, ఆ తర్వాత ఖరాబ్ అవుతుంది. మూటలు కట్టేస్తే 6 నెలల వరకు వాడుకోవచ్చు సైలేజ్. ఇది కొత్త సిస్టమ్ ఆల్రెడీ హైదరాబాద్ లో మొదలైతే కార్పొరేట్ కంపెనీలు సైలేజ్ తయారు చేస్తున్నాయి, బిజినెస్ గా వాళ్ళు చూస్తున్నారు. కానీ నేనేమంటున్నట్టే హైదరాబాద్ లో కార్పొరేటర్లు పెట్టి ఆహారాన్ని గ్రామీణ ప్రాంతాన్ని తీసుకొస్తున్నారు, ఇక్కడ గడ్డిని తీసుకుపోయి మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారు. అలా కాకుండా గ్రామీణ స్థాయిలోనే యువతకు ఉపాధినిచ్చి యువతకు ట్రైనింగ్ ఇచ్చి సైలేజ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే మండలాన్ని కోటు పెడితే అక్కడ ఒక 10 మంది రైతులు బాగుపడతారు, 10 మంది యువత బాగుపడతారు. ఆ నాణ్యమైన పచ్చి రొట్ట ఏమంటారు ఆహారం వస్తే పశువులు బాగుపడతాయి, మంచి పాలు వస్తే ఆ మంచి పాలతో ప్రజలు కూడా మంచిగా బాగుపడతారు. ఇది ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా మన కల్వకుర్తి 5 మండలాల్లో ఎమ్మెల్యే గారు తీసుకుంటే ఇది పెద్ద ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎమ్మెల్యే గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మంచి ఆలోచన ఉంది, సంతోషం అండి. ఇక అభివృద్ధి మీద దృష్టి సారిస్తే మనం హైదరాబాద్ కి అధికారులు ఈ ప్రాంతానికి ఈ వనరులు కావచ్చు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ అంటే యువతకి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, యువతలకు కావచ్చు ఏమేమి వనరులు వస్తే బాగుంటుందని మీ ఆలోచన? అదే అండి, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు కాబట్టి గత 2010 నుంచి నేను కల్వకుర్తి ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నానండి. 2010 నుంచి దాదాపుగా కల్వకుర్తి ప్రాంతంలో 7,500 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2,200 మంది ఇప్పటికీ ఎక్కడెక్కడ వాళ్ళ జీవితంలో సెట్ అయిపోయి పని చేసుకోవడం జరుగుతుంది. కానీ నేను గ్రహించిన అంశం ఏంటంటే మన గ్రామీణ ప్రాంత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు సర్టిఫికేట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. సర్టిఫికేట్ ఉంటుంది, అప్లికేషన్ రాయడానికి రాదు. సర్టిఫికేట్ ఉంటుంది, మాట్లాడడానికి ఇంగ్లీష్ కనీస అవగాహన లేకుండా పోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండట్లేదు. అంటే సర్టిఫికేట్ మాత్రం ఉంటుంది కానీ నాలెడ్జ్ మాత్రం ఉండట్లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. అది నేను గ్రహించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చాలా రకాల స్కీములు మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది ఆ సత్వర కొంచెం ఫలితాలు ఇవ్వడం జరిగింది. అందుకే నేను ఎమ్మెల్యే గారిని ఏం కోరుకుంటున్నా, ఈ రోజు మీరు ఎట్లాగూ స్కిల్ యూనివర్సిటీ అని ఎస్టాబ్లిష్ చేశారు కదా, అది శంకుస్థాపనకే కాకుండా రాబోయే 6 సంవత్సరాల్లో మీరు దాన్ని పూర్తి చేసి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ, నిరుద్యోగులకు అందరికీ ఉచిత భోజన వసతి కల్పించి ఏవైతే స్కిల్స్ అవసరం ఉన్నాయో, ఎక్కడైతే కంపెనీలలో ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి, నిరుద్యోగుల దగ్గర ఆ స్కిల్స్ లేకపోవడం వల్ల ఆ స్కిల్ గ్యాప్ పెరిగిపోయింది. ఆ స్కిల్ గ్యాప్ ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే డెఫినెట్ గా మనం నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించే అవకాశాలు మనం ఇవ్వచ్చు. ఈ రోజు యువత తలుచుకుంటే ఏ పరిశ్రమలో ఉద్యోగం రాకపోయినా సొంత కాలం మీద నిలబడి బతికేంత శక్తి ఈరోజు సోషల్ మీడియా కల్పించిందని. అది యూట్యూబ్ ద్వారా కావచ్చు, బిజినెస్ చేసుకోవడం కావచ్చు, సోషల్ మార్కెటింగ్ లో కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ లో కావచ్చు, వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడం కావచ్చు. కావాల్సిందల్లా వాళ్ళకు మనకు స్కిల్స్ నేర్పించి కాన్ఫిడెన్స్ ఇప్పించగలిగితే మనం దాన్ని సాధించుకోగలుగుతాం. యువకులు ఎక్కడ లోపం జరుగుతుంది, వాళ్ళు అంటే దృష్టి పెట్టకనా, లేకపోతే ఇంకా వాళ్ళ సమయం కేటాయించకనా, లేకపోతే వేరే రంగాలు వాళ్ళు రాణిస్తున్నారా ఏంటి? ఇప్పుడు మనం ఓ రకంగా ప్రభుత్వానికి కూడా మనం తప్పుపట్టడానికి వీలు లేదు, కొన్ని అవకాశాలు తీసుకొస్తుంది. ఆ అవకాశాలన్నీ వీళ్ళందరూ వినియోగించుకోవాలి. ఈ యువత కానీ, స్టూడెంట్స్ కానీ, మీరు అన్నట్టు స్కిల్స్, మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఒక కాలేజ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మీ దృష్టికి చాలా సార్లు వచ్చింటది. ఇది
స్కిల్స్ లేవు. ఆ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరి లోపల ఆ తపన కూడా ఉండాలి కదా. ఎస్, మీరు అన్నది 100% రైట్ అండి. గుర్రానికి నీళ్లు చూపించగలుగుతాం కానీ గుర్రాన్ని నీళ్ళు రాయించలేము. తాగించలేం. చివరికి గుర్రాన్ని నీళ్ళగా తీసుకెళ్ళగలుగుతాం. అయితే ఇక్కడ కలువకుర్తిలోనే కాదు, ఈ తెలంగాణ యువతలో, ఎస్పెషల్ పాలమూరు యువతలో ఒక నిర్లిప్తత ఉంది. నాకు ఉద్యోగం కలువకుర్తి ప్రాంతంలో, పాలమూరు ప్రాంతంలో, నేను పుట్టిన ఊర్లోనే తక్కువ రూపాయలు వచ్చిన ఇక్కడే ఉద్యోగం వస్తే చాలు, నేను బయటి ప్రాంతం వెళ్ళడానికి ఇష్టం ఉండదు నాకు అనుకుంటున్నారు. అది తప్పండి. మీరు పెళ్ళయ్యే లోపల ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. బయటి ప్రపంచంకి వెళ్తేనే బయట ఎట్లాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎట్లాంటి వాతావరణం ఉంది, ఎట్లాంటి బతుకు ఉంటుంది, ఎంత డబ్బులు అవసరం ఉంటుంది అనేది మా సమాజం మీద ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మాత్రమే నీ జీవితాన్ని మిగతా 10-20 సంవత్సరాలు నువ్వు కాపాడుకోగలుగుతావు. ఈ యువత కూడా ఆలోచించాలి. మీరు అన్నది కరెక్టే. ప్రభుత్వాలు ఎన్ని చేసినా, మాలాంటి మీలాంటి సోషల్ అవేర్నెస్ కల్పించే వాళ్ళు ఎంతమంది చెప్పినా, వాళ్ళకు మాత్రం మేము బాగుపడాలనే ఆలోచన లేకపోతే మనం ఎవరికి కూడా ఏం చేయలేము. అందుకే నిరుద్యోగులకు మళ్ళీ చెప్తున్నా ఈ వేదికగా, మీరు ఏ మార్గం అయితే ఎంచుకుంటారో, ఏ చదువైతే చదువుతారో, నువ్వు ఎట్లా బాగుపడాలనో దానికోసమే నువ్వు కష్టపడాలి తప్ప ఇంకో దానికి ఎవరో చెప్తే, ఎవరో తింటే, ఎవరో పెడితే, ఎవరైనా స్కీమ్ ఇప్పిస్తే వాటితో బాగుపడతా అనుకుంటే మాత్రం తప్పు. అందుకే ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ ఏ ఛాన్స్ టు చూస్ ది బెటర్ ఇన్ ఆల్ ది వేస్. ప్రతిసారి నీకు ఫుడ్, ఆహారానికి వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు మంచి ఫుడ్ చాయిస్ తీసుకునే చాయిస్ నీకు ఎప్పుడు ఉంటుంది? నీ జేబులో 4 డబ్బులు ఉన్నప్పుడే. నీకు పెళ్లి చేసుకునే అవసరం వచ్చినప్పుడు, నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు నీలో శక్తి ఉండాలి, నీకు అంత కెపాసిటీ ఉండాలి. ఒకవేళ అమ్మాయి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అమ్మాయి కూడా మంచి అబ్బాయి కావాలనుకుంటే అమ్మాయి కూడా స్థిరపడి ఉంటే అంటది. అందుకే వీ హ్యావ్ టు టేక్ ఏ ఛాన్స్ టు చూస్ ది బెటర్ ఇన్ ఆల్ వేస్. దిస్ ఇస్ నేను ఎప్పుడు పిల్లలకి చెప్తుంటాను. అమూల్యమైన వర్డ్స్ అండి, చాలా గొప్పగా చెప్పారు. ఎందుకంటే మీరు ఆ వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు కాబట్టి. దీనికి రిలేటెడ్ గా సార్, ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ ఎడ్యుకేషన్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, 10th కావచ్చు, +2 కావచ్చు, డిగ్రీ కావచ్చు, వీళ్ళు వెళ్ళే పిల్లలకి, స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు అంటే ఏ కోర్సులు ఎంచుకోవాలి, ఎలా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ఫ్యూచర్ ఆఫ్టర్ ఇప్పుడు ఈ కోర్సులు జాయిన్ అవుతే రేపు దానికి రిలేటెడ్ గా ఉండే కోర్సులో జాయిన్ అంటే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అదే అండి, నేను అదే చెప్తున్నాను ప్రతిసారి కూడా. మీరు ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత, ఎస్ఎస్సి అనేది 10వ తరగతి అనేది మన విద్యా వ్యవస్థలో ప్రతి విద్యార్థి, ఏ స్కూల్ అయినా, ఏ విద్యా వ్యవస్థ అయినా, 10వ తరగతి వరకు అందరు కామన్ సిలబస్ ఉంటుంది. 10వ తర్వాత మాత్రమే మీరు జీవితంలో ఏం కావాలో నిర్ణయించుకునే స్టేజ్ 10వ తరగతి తర్వాతనే. చాలా మంది పిల్లలు నేను గమనిస్తానండి, వాళ్ళ మిత్రులు ఏదైనా కోర్స్ తీసుకున్నారన్నా వీళ్ళు తీసుకుంటారు, లేదా హాస్టల్లో సీట్ వచ్చింది కాబట్టి, ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి ఇంకో సీట్కి వెళ్తున్నట్టు, లేకపోతే పక్కన దూరంగా ఉంది కాబట్టి దగ్గర ఏ కాలేజ్ ఉంటే, ఏ స్కూల్ ఉంటే ఆ కోర్స్ తీసుకోండి. అది కాదు కావాల్సింది. వీళ్ళొకరికి కొంతమందికి డాక్టర్ కావాలనుకుంటుంది, వాళ్ళు తీసుకున్న కోర్సు సిఈసి ఉంటుంది. ఒకరు ఇంజనీరింగ్ కావాలనుకుంటే వాళ్ళు తీసుకున్న కోర్సు బైపీసీ తీసుకుంటారు. అంటే ఫ్రెండ్ ప్రభావం ఇదండి. అందుకే నేను చెప్తున్నా, మీకు లైఫ్ లో గోల్ ఏంటి, ఆ గోల్ తగ్గట్టు మీరు కోర్స్ తీసుకోండి అని చెప్తాను నేను. అంటే వాళ్ళు ఇంటికి దగ్గర ఉండాలనో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఉండాలనో, లేకపోతే మన ఊరికి దగ్గర ఉండాలనో కోర్సును ఎంచుకుంటున్నారు, కానీ వాళ్ళ లైఫ్ కి అనేది సెట్ అయ్యే కోర్సు రూట్ లో వెళ్ళట్లేదు. ఈ లోపం పేరెంట్స్ ఎంచుకున్న స్టూడెంట్స్, ఇక్కడ మాకు 90% స్టూడెంట్స్దే, కొంతమేర పేరెంట్స్దే. పేరెంట్స్ ఏమంటారంటే, అమ్మాయిలు అనుకోండి, మన ఊరు అమ్మాయిలందరూ కాలేజ్కి వెళ్తున్నారు, ఒక కోర్స్ తీసుకుని నువ్వు కూడా అదే తీసుకో బిడ్డ, నీకు బాగుంటుంది అంటారు. అది కాదు కావాల్సింది. ఒకవేళ అమ్మాయికి చాలా రకాల కోర్సులు ఉన్నాయండి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ 10th క్లాస్ తర్వాత ఐటీఐకి వెళ్ళొచ్చు. ఇమ్మీడియట్ గా సెటిల్మెంట్ కావాలి, ఉపాధి కావాలంటే ఐటీఐ సెక్టర్కి వెళ్ళొచ్చు. ఐటీఐలో టైలరింగ్ ఉంది, వెల్డింగ్ ఉంది, ప్లంబర్ ఉంది, ఇంకా కంప్యూటర్స్ కోసం రకరకాలు ఉంది. దాంతోపాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉందండి. వొకేషనల్ ఎడ్యుకేషన్ 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది, ఉపాధి ఉంటుంది. సపోజ్ నర్సింగ్ సంబంధించిన ఎంపీహెచ్డబ్ల్యూ తీసుకున్నాను అనుకోండి, 2 years తర్వాత ఏదైనా హాస్పిటల్లో పనిచేసుకోవచ్చు, లేదా బీఎస్సీ నర్సింగ్ చేసుకోవచ్చు. నార్మల్ గా బైపీసీ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, ఎంఎల్టీ కానీ, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కానీ, ఇంకా రకరకాల కోర్సులు వొకేషనల్ ఉన్నాయి. ఇవి కాకుండా జనరల్ ఉంటాయి, జనరల్ ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి. చాలా మంది మ్యాథ్స్ మంచిగా వస్తే ఎంపీసీ తీసుకుంటారు, సైన్స్ వస్తే బైపీసీ ఉంటుంది, ఏది రాదు సిఈసి తీసుకుంటారు. అట్లా కదా ఆలోచించాల్సింది. నువ్వు ఎంపీసీ తీసుకుంటే నెక్స్ట్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇంజనీరింగ్ రిలేటెడ్ కానీ, ఫార్మసీ రిలేటెడ్ కానీ వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పుడు ఎంపీసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బైపీసీ అంటే నీకు ఆరోగ్య దాని మీద వెళ్ళాలనుకున్నప్పుడు, హెల్త్ సెక్టర్కి వెళ్ళాలనుకున్నప్పుడు బైపీసీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కామర్స్ సైడ్ కానీ, మేనేజ్మెంట్ సైడ్ కానీ, ఇక ఏమంటారు గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళినప్పుడు సిఈసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో కాదు, నార్మల్ ఇంటర్ చేసినప్పుడు దాంతోపాటు డిగ్రీ చేసే టైం ఉండాలి, పీజీ చేసే టైం ఉండాలి, ఎంబీఏ ఇంకా స్పెషలైజ్ కోర్సు చేసి మళ్ళీ మనం ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు పేద విద్యార్థులు,
మీ ఇంటి దగ్గర సత్వరం తొందరగా ఉపాధి కావాలనుకుంటే మీరు వొకేషనల్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళండి, లేదా ఐటీఐ సైడ్ వెళ్ళండి. మీరు ఉపాధి దొరుకుతుంది, తొందరగా సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా మీకు ఆర్థికంగా మీ పేరెంట్స్ చాలా బాగా ఉన్నారు, మంచి చదివిస్తారు, నీ దగ్గర టాలెంట్ ఉంది, కష్టపడి చదువుతా నేను, నాకేం టెన్షన్ లేదు, 5 సంవత్సరాలు నేను ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయదలుచుకున్నంటే మీరు ఎంచుకున్న మార్గం వెళ్ళిపోవచ్చండి. కాకపోతే ఏదైనా సరే ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయంటే, ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంది, ఫుట్వేర్ ఇండస్ట్రీ ఉంది, టైలరింగ్ డిగ్రీ ఉంది, ఇవి రకరకాల కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్ లో నెంబర్ ఆఫ్ కోర్సులు ఉన్నాయండి. ఇవి చాలా మందికి తెలియదు. అగ్రికల్చర్ మీద చాలా తక్కువ మంది ఫోకస్ చేస్తారు సార్. ఎందుకన్నా అంటే అక్కడ గ్రోత్ ఉండదన్నా, లేకపోతే కష్టపడాల్సి వస్తుందన్నా, లేకపోతే ఈ పొలాల ఈ ఎంబడి తిరగాలన్నా, ఎందుకు సార్ అగ్రికల్చర్ రంగాన్ని తక్కువ స్టూడెంట్స్ ఎంచుకున్నారు? అయితే ఒకప్పటి నుంచి ఇప్పుడని కాదు, అది సమాజం చేసిన తప్పు. రైతు అనేసరికి ప్రతి ఒక్కరు రైతును మోసం చేస్తాడు. రైతు పంటలు పండి ఏ సంవత్సరం వర్షాలు బాగా పంతో రైతు పచ్చగా ఉంటాడో ఆ సంవత్సరం అంతా బిజినెస్లు బాగా ఉంటాయి, బిజినెస్ మెన్లు బాగుపడతారు, వ్యాపారస్తులు బాగుపడతారు. కానీ రైతు నష్టపోతే మాత్రం ఎవరు కూడా బాధపడరు. ప్రతి ఒక్కరు ఆధారపడేది రైతు మీదనే. కానీ రైతు అంటేనే చులకన చేసే పరిస్థితి ఈ సమాజంలో ఉన్నది. గత 10 సంవత్సరాల క్రితం వరకు రైతు అంటే పిల్లని చెల్లే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆటోమేటిక్ గా వ్యవసాయం అంటేనే చులకన భావం చూపించిన సమాజంలో వ్యవసాయం మీద కోర్సులు చేయాలంటే ఎవరు ముందుకు వస్తారు? కానీ పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ఈ వ్యవసాయ రంగం మీద ఎంతో మంది కార్పొరేట్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేసి పెద్ద పెద్ద ఫార్మ్స్ కట్టి ఇక్కడ నుంచి ఆహారాన్ని ప్రపంచానికి అందిస్తున్న భారతదేశం ఈ రోజు రైతాంగం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి రాబోయే 10-20 సంవత్సరాల రైతాంగమే, వ్యవసాయమే ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతుంది భారతదేశము వ్యవసాయం ద్వారానే. కాబట్టి వ్యవసాయం అనేది చిన్న చూపు తీసేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. డైరీ కోర్స్ చేయొచ్చు, మనం ఇక్కడ మోడల్ డిగ్రీ డైరీ కోర్స్ ఉంది, డైరీ కోర్స్ చేయొచ్చు, డైరీ ఫామ్ పెట్టుకోవచ్చు. పాల ఉత్పత్తి అవి కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ కిందకి వస్తున్నాయి. సైలేజ్ అన్నాను, నాటుకోళ్ళు అన్నాను. ఈ రోజు నాటుకోడి గుడ్డు హైదరాబాద్ లో 10 రూపాయలు అంతా ఒకరొకరండి. మన ఊర్లలో పెట్టుకోవచ్చు ఎవరైనా రైతులు, అంటే నిరుద్యోగులు పెట్టుకోవచ్చు. ఎందుకు ఆ వైపుగా ఆ రంగం వైపు వీళ్ళు ఎందుకు ఆలోచించారు? మన చేతిలో వనరులు పెట్టుకొని, మన దగ్గర స్కిల్స్ పెట్టుకొని, మనకు తెలిసిన విద్యని మనం ఇంకొకరికి ఉపాధి కల్పించే అవకాశం సోర్స్ పెట్టుకొని, మనం ఎందుకు వీళ్ళు ఆలోచన చేసే విధానంలో తప్పు ఎక్కడ జరుగుతుందంటే? అదే అంటే నేనేమంటున్నా అంటే, ప్రభుత్వం పెద్దలు ఖచ్చితంగా అధికారంలో ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ వ్యవసాయానికి విలువ ఇవ్వాలి, రైతాంగానికి విలువ ఇవ్వాలి. రైతాంగమే మా ప్రథమం, మాకున్న ముఖ్యమైన అంశం రైతాంగమే అని ఎప్పుడైతే ప్రభుత్వాలు కూడా చాటి చెప్పగలుగుతాయో, వాటి మీద ఫోకస్ చేయగలుగుతుందో, వాటి మీద గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు ఈ ఉచిత శిక్షణలు కానీ ఇచ్చేసి, స్కిల్ డెవలప్మెంట్ పెట్టేసి, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరు సమకూర్చి స్వయం ఉపాధి మార్గాలు చూపించగలిగితే రైతులు సంతోషపడతారు, నిరుద్యోగ యువత చాలా మటుకు తగ్గుతుంది ఈ అంశాల మీద పెడితే. ఎందుకంటే ఎందుకు మనం పదే ఈ విషయం మీద మనం అడుగుతున్నాం, తెలుసుకుంటున్నాం, మీ దగ్గర చెప్పిస్తున్నానంటే 100% 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావండి. అవునండి. అందుకే మనమే వనరులు ఏర్పాటు చేసుకుని, వనరులు ఉన్న దగ్గర మనమే దాన్ని మోడల్ చేసుకొని, దాంట్లో వ్యవసాయ రంగంలో కూడా చాలాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ విషయం మీద సబ్జెక్ట్ చెప్తున్నాం. ఓకే, ఓవరాల్ గా తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకుని మనం పాలిటిక్స్ కి వస్తే, అన్ని రాజకీయ నాయకులకు అభివృద్ధి కోసం మీరేం చెప్తారు? ఇంకా అసలు ఒక పార్టీని మనం హైలైట్ చేయకుండా, ఎందుకంటే మిగతా పార్టీలు మిగతా నాయకులు కూడా మనం వాళ్ళు పుషప్ చేస్తే ఏదన్నా మనం వనరులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అది మీకు పర్టికులర్ అంటే ఇక్కడ రాజకీయ నాయకులు అందామండి, పార్టీలను కాదు. ఎందుకంటే పార్టీలో ఈ రోజు పార్టీలో ఉండి రేపు పేపర్ నాయకులు తెలుస్తలేదు. కాబట్టి ఈ పార్టీకి ఒక ఆయన నాయకుడు సొంతమైన పరిస్థితి ఎవరు లేదు. కాబట్టి మాక్సిమం చాలా మంది అధికారం అనుభవించిన నాయకులందరూ కూడా పార్టీలు మారిన వాళ్ళే. ఇక్కడ ఎవరు బేసిజాలు లేవు, ఎవరిని ఉద్దేశించి కాదు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని, ఎంపీ గాని ఈ కల్వకుర్తి ప్రాంతానికి మీరు ఎలా అయితే అభివృద్ధి చేస్తాము, కల్వకుర్తి ఎలా బాగుపడుతుందని ఆలోచించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి విద్యాపరంగా కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మనకు గుట్టల ప్రాంతం ఎక్కువగా ఉంది. ఇక్కడ గుట్టల ప్రాంతం హైదరాబాద్ లో ఇసుక తక్కువ ఉంది. కానీ మీరు ఎప్పుడైతే శాండ్ ఇసుక అంటే రాక్ శాండ్ అనేది ఒక తయారు చేస్తే, గుట్టల నుంచి ఇసుకను తయారు చేసి ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తే, ఇక్కడ నుంచి హైదరాబాద్ కి మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎక్కడ తెచ్చో ఉంటారు తరలించబడుతున్న నీటి వలన ఈ వాగులు మొత్తం రక్షించబడి భూగర్భ జలాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ భవన కార్మికు సరిపోతుంది. ఇంకా హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి, ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి మీరు ఉంటారు సిల్క్ వామ్స్
పట్టు పురుగుల మీద అవును, ఆ subject రాలేదు. ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఏర్పాటు చేస్తే ఇమీడియట్ గా మనం దీంట్లో సాధికారత సాధించే అవకాశం ఉంది. దాంతో పాటు పుట్టగొడుగులకు సంబంధించిన ఒక స్వయం ఉపాధి మార్గాలు మీరు ట్రైనింగ్ ఇప్పిస్తే అది కూడా హైదరాబాద్ దగ్గర ఉంది. పుట్టగొడుగులు ఎట్లుంటాయంటే చాలా కాస్ట్లీ ఉంటాయి హైదరాబాద్ లో. అవి పొద్దున కట్ చేస్తే తొందరగా మనం ఆ రెస్టారెంట్ కి పంపించాలి. అవును. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ చాలా దగ్గర 60 కిలోమీటర్లు అయితే హైదరాబాద్ వెళ్ళిపోతాం. సో అక్కడ డెవలప్ చేపిస్తే అది కూడా సరిపోతుంది, క్రేజ్ ఎక్కువ అది ఫుడ్. అది సరిపోతుంది. తర్వాత రహదారులు అయితే వచ్చినాయి కానీ యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయండి. ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల ప్రాణాలు ఎప్పుడు కోల్పోతుందో తెలుస్తలేదు. కాబట్టి ఖచ్చితంగా 24 hours ఉండే ఒక హాస్పిటల్ ని మీరు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దురదృష్టవశాత్తు నాగర్ కర్నూలు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రి ఉంది కానీ మన నియోజకవర్గం అంతా లేదు. గత ప్రభుత్వం లాస్ట్ ఎలక్షన్ ముందు కొబ్బరికాయ కొట్టిపోయిన హరీష్ రావు మంత్రి వచ్చి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు, బట్ అది కూడా లేదు. నిన్న ఎమ్మెల్యే గారు సమీక్ష చేసినట్టున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు హాస్పిటల్ మీద తొందరగా మీరు నిర్ణయం తీసుకోండి. మన కలువకుర్తి లేదు, అచ్చంపేట ఉంది, కొల్లాపూర్ ఉంది, నాగర్ కర్నూలు ఉంది. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలో కలువకుర్తిలో లేదు. మీరు దాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం. దానికి అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తే అక్కడ మనకు చాలా మంది విద్యార్థులను చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటల్లో ఫ్రీగా పనిచేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. కల్వకుర్తి అభివృద్ధిలో ఇంకా మనం గుర్తించదగ్గ కొన్ని విషయాలు ఉన్నాయి. ఎకో టూరిజం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవాలయాలు మన కల్వకుర్తి ప్రాంతంలో తిరుపతి హైవే ఉంది, శ్రీశైలం హైవే ఉంది. శ్రీశైలం హైవేలో నల్లమల ప్రాంతంలో చాలా ఉన్నాయి. సో దీని గురించి సార్ మీరు చెప్పండి సార్, వివరంగా చెప్పండి సార్. ఎకో టూరిజం మీన్స్ ఏంటి? అదే ఇక ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి కొంతమంది పర్యాటకులు వస్తుంటారండి. దాన్ని డెవలప్ చేస్తే మన కల్వకుర్తి ప్రాంతం కూడా అభివృద్ధిలో ఒక భాగం అవుతుంది. మనం సపోజ్ తీసుకుంటే తిరుపతి హైవే మన కల్వకుర్తికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. కల్వకుర్తి మీదుగా శ్రీశైలం వెళ్తున్నారు. హైదరాబాద్ నుండి కానీ నార్త్ ఇండియా ఢిల్లీకి వెళ్ళి వచ్చే ప్రయాణికులకి మైస్గండికి టెంపుల్ కానించి మనం డెవలప్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడ కల్వకుర్తి సైడ్ వస్తే ఈ కల్వకుర్తి పక్కన ఆనుకుని ఉన్న మార్చల్ల మైసమ్మ టెంపుల్ కానీ, అతను సోమశిల టెంపుల్ కానీ, ఇక్కడ ఉన్న మనకు ఊర్లో ఉన్న గచ్చుబాయి శివాలయం కానీ, కైలాసం గుట్ట కానీ, వీటిని పూర్తిగా డెవలప్ చేసి కైలాసం గుట్ట ఒక ఎకో టూరిజం లాగా హైదరాబాద్ లో ఎట్లయితే మయూరి పార్క్ ని చేశారో అక్కడ దాన్ని అడ్వెంచర్ గా పిల్లలు ఆడుకునే విధంగా తయారు చేస్తే ఇక్కడ వచ్చే ప్రయాణికులందరూ కూడా వీటిని సందర్శించుకొని వెళ్తే వారి ద్వారా మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ కొన్ని వందల మంది ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కల్వకుర్తి అభివృద్ధిలో వీటిని కూడా చేరిస్తే ఇంకొక రకమైన అభివృద్ధి మనకు కనబడుతుందండి. అంటే ఫైనల్ చెప్పండి, కల్వకుర్తి అభివృద్ధి కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కావాలని మీరు అంటూ ఉన్నారు కదా. ఫైనల్ గా రాజకీయ నాయకులకు, అధికారులకు మీరు ఇచ్చే సూచన? అదండి, నేను ఇంతకుముందు చెప్పాను, కల్వకుర్తి అంటే కల్వకుర్తి పట్టణం ఒకటే అభివృద్ధి కాదండి. కల్వకుర్తికి ఆనుకొని ఉన్న గ్రామాలు కానీ, కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న మండల కేంద్రాలని గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధిని మనం ఏర్పాటు చేస్తే తప్ప మొత్తం పూర్తిగా అందరికీ మనం ఉపాధి కల్పించిన వాళ్ళం కాము. కాబట్టి గ్రామ స్థాయి నుండి కల్వకుర్తి పట్టణ స్థాయి వరకు రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఊర్లో మాకున్న వనరులు ఏంటి, ఈ ఊర్లో మాకున్న అవకాశాలు ఏంటి, మా ఊర్లో ఉన్న మానవ వనరులు, యువత ఎట్లా అంటున్నారు, ఏ చదువు చదువుకున్నారు, ఎంతమంది నిరుద్యోగులు మా ఊర్లో ఉన్నారు, ఈ స్కిల్ సంబంధించిన ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఈ సర్వే చేస్తే ఎలాంటి చదువులు చదువుకున్న యువత ఎక్కడున్నారు, ఆ యువతకు ఎట్లాంటి అవకాశాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి, ఏ వనరులు ఉన్నాయి, ఈ వనరులు తగ్గట్టు మనం చేస్తే బాగుంటుందా లేదని ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ సర్వే చేస్తే, ఈ సర్వే ప్రకారం నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి అవకాశాలు కల్పిస్తే గ్రామీణ ప్రాంతంతో పాటు కల్వకుర్తి ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని నా భావన. ఈ దిశగా ఎమ్మెల్యే స్థాయి నుండి, ఎంపీ స్థాయి నుండి, ముఖ్యమంత్రి స్థాయి నుండి గ్రామ వార్డు స్థాయి, సర్పంచ్ స్థాయి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అన్ని విషయాలు చర్చ వచ్చినాయి ఈ రోజు, నిజంగా చాలా గొప్పగా. అన్ని వనరులతో కూడుకున్న కల్వకుర్తి అభివృద్ధి కోసం రాజకీయ నాయకులు పాటుపడాలి. ఇటు రైతు దేశానికి వెన్నుముకన్నాం, ఇటు రైతులు కానీ, స్టూడెంట్స్ కానీ, నిరుద్యోగులు కానీ, అందరికి అన్ని వనరులు మనమే స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేసుకునే వనరులతో కూడుకున్న అభివృద్ధి మన దగ్గర ఉంది, మన ప్రాంతంలో ఉంది. దీని రాజకీయ నాయకులు అందరూ పట్టించుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనిగా ఒక నిజంగా విద్యావేత్త ఈ రోజు మనకు గుర్తు చేసి ఈ విషయం మీద మనం దాదాపుగా 1/2 hour మాట్లాడుకోవడం జరిగింది. నిజంగా ప్రతి నాయకులు, ప్రతి అధికారి, ప్రతి నాయకులు, ప్రతి ప్రజలు, యువకులు, కర్షకులు, మేధావులు అందరూ ఈ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి గుర్తించి వనరులను ఎలా బయటకు తీసుకెళ్చి మన దగ్గర ఉన్న వనరులను మన పిల్లలే పంచుకున్నట్టుగా మన ఉద్యోగాలు మనమే కాపాడుకుంటూ మనని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే గొప్ప వనరులతో కూడుకున్న ఈ కల్వకుర్తిని అభివృద్ధి చేయాలని
మీ టీవీ నుంచి నేను కోరుకుంటూ చూస్తున్నాం మీ టీవీ న్యూస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. విలువైన సమయం మాకు కేటాయించి నాకు చూస్తున్నానండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.